సీఎం చంద్రబాబు టీంలో మార్పు అవసరమా? రోజు రోజుకు కొందరు మంత్రుల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందా? చంద్రబాబు రిపోర్ట్ ఇచ్చినా మార్పు రావడం లేదా? నేతల తీరుతో కేడర్ మరింత దూరం కాబోతుందా? వ్యతిరేకత తగ్గించుకోకపోతే సైకిల్ సర్కార్ నెక్స్ట్ గడ్డుకాలం ఎదుర్కోవాల్సిందేనా? ఏడాది పాలనపై టీడీపీ అధినేత తీర్పు ఎలా ఉంది? ఏపీలో మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు. 164 మందిలో దాదాపుగా 80 మంది కొత్త సభ్యులు. ప్రజా ప్రతినిధుల పనితీరుపై సీఎం సర్వే. కొంతమంది సభ్యుల తీరుపై బాబు ఫైర్. తమ ప్రాంతాల్లో పట్టు సాధించలేకపోతున్న మంత్రులు. సమన్వయం లోపించడంతో టీడీపీలో గ్రూప్ వార్. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒక ఏడాది పూర్తి చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు మళ్లీ పదవిలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో తన అనుభవంతో ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ కీలక బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారు. సరికొత్త మంత్రివర్గంలో ఎక్కువ మంది తొలిసారి బాధ్యతలు స్వీకరించిన వాళ్లే ఉన్నారు. పాలనలో అనుభవం లేకపోవడంతో వారిని సన్నద్ధం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇటీవలి రోజుల్లో వారిలో కొంతమంది ప్రజలతో సంబంధాలు బలంగా పెంచుకోవడంలో వెనుకబడుతున్నట్లు విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నా వాటి ప్రభావం ప్రజల్లోకి వెళ్లేలా పనితీరు చూపడంలో కొందరు విఫలమవుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 164 మంది సభ్యుల్లో సుమారు 80 మంది కొత్తవారు. వారికి అనుభవం తక్కువ కావడం, ప్రజా సమస్యలపై స్పందన లోపించడం వల్ల నియోజకవర్గ స్థాయిలో వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యమంత్రి తరచూ జరిపించే సర్వేలు వారి పనితీరును అంచనా వేస్తున్నారు. అయినా సరే ప్రజా ప్రతినిధుల్లో అవసరమైన మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రజలతో పరోక్షంగా ఉండిపోవడం, కార్యకర్తలను దూరం పెట్టడం వంటి అంశాలు సమస్యలుగా మారాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ పరిస్థితి అనేక నియోజకవర్గాల్లో అంతే ఉందని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తంలో పెట్టుబడులు వస్తూ ఉండగా ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ పింఛన్లు, దీపం 2 వంటి పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మెగా డిఎస్సీ లాంటి కార్యక్రమాలు రాబోయే నెలల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ కొంతమంది మంత్రులు తమ ప్రాంతాల్లో పట్టు సాధించలేకపోతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఓ నేత తన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సమాచారం అందుతుంది. సమన్వయం లోపించడం వల్ల పార్టీలో చిన్న చిన్న గుంపులు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో చీఫ్ మినిస్టర్ నేరుగా వ్యాఖ్యలు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు నాయకులు ఇంకా మార్పు చూపడం లేదు. ఇదే తీరుగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో చాలా మందికి మళ్లీ అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో వారంతా తక్షణమే మారాలి, లేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.